మన సీట్కి వచ్చేసరికి ఇలా టింకరింగ్ అయితే చేశారు. ఇదైతే చాలా షార్ప్గా ఉంది అబ్బా, గుచ్చుకుంటుంది ఇది. చూడడం సెకండ్ ఏసీ కానీ ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు. పద్మావతి ఎక్స్ప్రెస్కి వచ్చేసరికి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉన్నాయి. కోటల అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేసాం. ఎంతైనా రాయలసీమ అందాలే కనిపిస్తున్నాయా ఏడుకొండలు. అక్కడ కొంతమంది అయితే ఎక్కలేదు, మిస్ అయిపోయారు. వీళ్ళకి ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్, వీళ్ళు అప్పుడే స్లీప్ అయితే వేస్తారు. మనం వెళ్తే ఏదో దొంగలు చూసినట్టు చూస్తారు అక్కడికి వెళ్తే. ఇప్పుడు అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ఈ పద్మావతి వచ్చేసరికి వయా పాకాల, పీలేరు, కదిరి, అనంతపురం మీదుగా వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12731. ప్రెజెంట్ మనమైతే స్టేషన్ బయట అయితే ఉన్నాము, తిరుపతి స్టేషన్ బయట. మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషను. చూపిస్తాను కన్స్ట్రక్షన్ అనేది. తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఇంత బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకొన్ని సంవత్సరాలు అయితే అదిరిపోద్ది తిరుపతి రైల్వే స్టేషను. ప్రెజెంట్కి అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. తిరుపతి రైల్వే స్టేషన్కి వన్ ఆఫ్ ద ఎంట్రీ నుంచి అయితే మనం లోన్కి వచ్చాము. లోనకి రాగానే కలియుగ దైవస్వామి అయితే ఉన్నారు. వెయిటింగ్ హాల్ ఉంది. టైం వచ్చేసరికి 4:33. మన ట్రైన్ వచ్చేసరికి 5 o'clock. తీసుకొస్తున్నారు ప్లాట్ఫామ్ మీదకి. ఇప్పుడు వచ్చిన ట్రైన్ వస్తుందా, మీకు కనిపిస్తుందా? ఆ ట్రైన్ వచ్చేసరికి మన ట్రైన్ పద్మావతి. మన ట్రైన్ అది. ఎందుకు రాలగా? జనరల్ కంపార్ట్మెంట్ కోసం ప్యాసింజర్స్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12731. ఇది వచ్చేసరికి సండే అండ్ థర్స్డే ఉంటుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్కి. మనకే లోకల్ అయితే కప్లింగ్ అవుతుంది. 12732 వచ్చేసరికి వెడ్నెస్డే అండ్ సాటర్డే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. 12763 పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్తుంది. వారంలో 5 రోజులు వయా రేణిగుంట, గూడూరు, విజయవాడ మీదుగా వెళ్తుంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే పద్మావతి వచ్చేసరికి 12731. ఇది వచ్చేసరికి వారంలో 2 రోజులు సండే మరియు థర్స్డే, సండే మరియు థర్స్డే వయా పాకాల, పీలేరు, ధర్మవరం, అనంతపురం, రాయచూరు మీదుగా సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. ఇలా మనం వెళ్ళే రూట్ వచ్చేసరికి 800 కిలోమీటర్స్ వస్తుంది. రెగ్యులర్గా తిరిగే ట్రైన్ జర్నీ వచ్చేసరికి అందులో వచ్చేసరికి 735 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి. ఈరోజు మల్లపుల్ జబే లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్, లాలాకోటకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసాము. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి సెకండ్ ఏసీ. నేను బుక్ చేసుకునే టైంకి అయితే ఇదే ఉందన్నమాట. లాస్ట్ మినిట్ బుకింగ్ నాది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే ఒక ట్రైన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడే. ఓకే, ఇంకేంటిది చర్లపల్లి కాకినాడ టౌన్ అని ఉంది దీని మీద. ఏటో మరి తిరుపతి రైల్వే స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ అయితే చేస్తున్నారు. పద్మావతి కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే స్లీపర్లు వచ్చేసరికి 6 ఉన్నాయి, థర్డ్ ఎకానమీ 1 ఉందన్నమాట. B5 వరకు థర్డ్ ఏసీలు 5 అయితే ఉన్నాయి, సెకండ్ ఏసీ 2 ఉన్నాయి, అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్, ఫ్రంట్లో 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. సెకండ్ ఏసీ 2 కాదు 3 ఉన్నాయి, అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 1 ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే A1 సెకండ్ ఏసీ, అండ్ మన సీట్ నెంబర్ వచ్చేసరికి 11 సైడ్ లోవర్. నా సిచ్యువేషన్ ఏంటంటే సైడ్ లోవర్లు వస్తే నేను ఆనందపడాలా, వచ్చిన సైడ్ లోవర్లకి ఛార్జింగ్ సాకెట్లు ఉండవని బాధపడాలో అర్థం కావట్లేదు. ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు ఈ సైడ్ లోవర్కి. మరి ఈ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2012. ఛార్జింగ్ సాకెట్లు పెట్టవచ్చు కదా ఇండివిజువల్గా. మనం వచ్చేసరికి తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయాము ఆన్ టైంకి.
చూసారా అప్గ్రేడేషన్ అదిరిపోతుంది అంతే, నెక్స్ట్ లెవెల్ ఇది. ఏం లేదు, బ్రేక్ టెస్టింగ్ అంతే. తిరుపతి వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TPTY. ట్రైన్ అయితే ఆపుతున్నారు. అక్కడ కొంతమంది అయితే ఎక్కలేదు, మిస్ అయిపోయారు. గార్డ్ని అయితే రిక్వెస్ట్ చేశారు ఆపమని. చూడాలి. యా ఎక్సర్. లేడీస్ ఉన్నారు కదా, సో పూర్తిగా ఆపేశారు. జెంట్ అయితే ఎక్కేశారు కానీ లేడీ ఎక్కలేదు అక్కడ, సో అందుకే ఆపేశారు. ఇంకా ప్యాసింజర్స్ బోర్డ్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఒక 3 minutes తర్వాత మనం ఇప్పుడు ట్రావెల్ చేసే రూట్ వచ్చేసరికి సింగిల్ ట్రాక్ ఉంటుంది ధర్మవరం వరకు. ఈ సైడ్ కనిపిస్తున్న ట్రాక్స్ వచ్చేసరికి పిట్ లైన్స్ ఇవి. కనిపిస్తున్నాయా 7 కొండలు? తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం. మనం వచ్చేసరికి చంద్రగిరి స్టేషన్లో లూప్లోకి వచ్చాం మెయిన్ లైన్ నుంచి. ఎందుకంటే సింగిల్ లైన్ కదా, మనకు ఎదురుగా ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది, అందుకే మనం లూప్లోకి వచ్చాము. చంద్రగిరి స్టేషన్లో ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే వెయిటింగ్, అదే ట్రైన్ కూడా చూద్దాం మనం. చంద్రగిరి WAG 7 లోకోమోటివ్ ఇది. గుంతకల్ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. ఇది రేక్ షేరింగ్ కూడా ఉంది. తిరుపతి గుంతకల్, గుంతకల్ తిరుపతి. ఈ ట్రైన్ వచ్చేసరికి గుంతకల్ నుంచి తిరుపతి వరకు వెళ్ళే ప్యాసింజర్ 57404. మనకు వచ్చేసరికి శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. SMVT బెంగళూరు నుంచి కాకినాడ వరకు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. మీకు కనిపిస్తుందా? శేషాద్రి వచ్చేస్తుంది, పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది WAG 4 లోకోమోటివ్తో. ఆహా, శేషాద్రి వెళ్ళగానే మనకైతే సిగ్నల్ వచ్చేసింది, మనం స్టార్ట్ అయిపోయాం. కానీ గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్కి అయితే ఇంకా సిగ్నల్ రాలేదు. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 57404. చంద్రగిరి బాయ్ బాయ్.
ఇక్కడ చూసుకుంటే మనం లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్కి వెళ్ళిపోతున్నాము. ఇదంతా సింగిల్ ట్రాక్. కోటల అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేసాం. ఆహా చూడండి అది ఎంతైనా రాయలసీమ అందాలు రాయలసీమ అందాలే. ఆహా అందాలు చూడండి రాయలసీమ అందాలు అవి. నేను చూపించేది కొంతే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఏదో ఖాళీ రేఖ ఉంది. మనం పాకాల స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. అట్ ఎనీ మూమెంట్ మనం పాకాల స్టేషన్లోకి వెళ్ళిపోతాం. పాకాల జంక్షన్లో ధర్మవరం నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. మనం వచ్చాం కదా, ఇంకా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే సింగిల్ ట్రాక్ కదా. పాకాల జంక్షన్. ఆహా వ్యాఫోర్ పెద్ద పులి. నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇప్పుడు ధర్మవరం నుంచి వెళ్తుంది. ఆ ట్రైన్లో కూడా మనం వ్లాగ్ చేసాము, ఎవరైనా చూడకపోతే చూడండి. మన ట్రైన్ పాకాల జంక్షన్కి వచ్చింది. ఆ ట్రైన్కి సిగ్నల్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. వన్ 17248 ధర్మవరం జంక్షన్ నర్సాపూర్ డిపాచర్ అయిపోయింది. ఇంకా మన సిగ్నల్ కోసం వెయిటింగ్. మనం డిపాచర్ అయిపోయాం పాకాల నుంచి 5:56కి. మనం పాకాల జంక్షన్ నుంచి డిపాచర్ అయిపోయాము 5:56కి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, చూపిస్తాను. ఇదే జంక్షన్ లైను. ఈ ట్రాక్ ఎలా వెళ్ళిపోతుంది చూస్తారా? ఈ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ చిత్తూరు వెళ్ళే ట్రాక్స్. మనం ఇలా టువర్డ్స్ పీలేరు వైపు అయితే వెళ్తున్నాము.
పాకాల దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇది. ఈ రూట్లో వచ్చేసరికి 110 మాత్రమే స్పీడ్ లిమిట్. వన్ 10 కూడా కాదు, 100 స్పీడ్ లిమిట్. నేను 110 అనుకున్నాను. ఆహా, మన ట్రైన్ చూడండి ఫుల్ టర్నింగ్ కొడుతుంది. ఎక్కడ స్పీడ్ లిమిట్ 105. ఇదిగోండి ఇంకా కొడుతుంది టర్నింగ్. మరొక పక్క అందాలు ఇవి మన ట్రైన్కి. ఇదే మన సీటు లోవర్. చూడడానికి సెకండ్ ఏసీ కానీ ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు, పైన కూడా లేదు. పులిచెర్ల అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఇది వచ్చేసరికి పీలేరు రైల్వే స్టేషన్. ఇక్కడికి 6:30కి వచ్చాం మనం. ట్రైన్ కానీ చూసుకుంటే మంచి టర్నింగ్లో అయితే ఆగింది. పీలేరు రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాము 6:32కి. ఈ స్టేషన్ మొత్తం మంచి టర్నింగ్లో ఉంటుంది తెలుసా.
పీలేరు వెళ్ళొస్తాను మరి. కలికిరి అనే రైల్వే స్టేషన్కి చేరుకున్నాం మనం. 6:45కి. ఒక 10 మినిట్స్ మాత్రమే డిలే, పెద్ద డిలే ఏం కాదు ఇది. మనం వచ్చేసరికి కలికిరి అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 6:45కి. ఒక 10 మినిట్స్ అలా డిలే ఉందన్నమాట ట్రైన్. అయినా రాయలసీమ అందాలు ఉన్నాయి చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే. అదే మార్నింగ్ టైం కానీ వచ్చి ఉంటే రాయలసీమ అందాలు చూడాలంటే ఈ ట్రైన్లో చూసేది మనం కొంచెమైనా సరే ఎక్సలెంట్గా ఉన్నాయి తెలుసా రాయలసీమ అందాలు. కలికిరి అనే స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయాం మనం. ఒక 3 మినిట్స్ మాత్రమే ఆగింది ఇక్కడ. 6:48కి డిపార్చర్ అయిపోతున్నాం మనం. చైన్ పుల్లింగ్ అయింది, చాలా హార్డ్గా వేసాడు బ్రేక్ మాత్రం. చైన్ పుల్లింగ్ రెక్టిఫై చేసిన తర్వాత కలికిరి నుంచి మనం స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 7 o'clockకి. మన సీట్కి వచ్చేసరికి ఇలా టింకరింగ్ అయితే చేశారు. ఇదైతే చాలా షార్ప్గా ఉంది అబ్బా, గుచ్చుకుంటుంది ఇది. ఏంటో మెయింటెనెన్స్. ఛార్జింగ్ సాకెట్ లేదు సెకండ్ ఏసీలో. వీళ్ళకి ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్, ఇలా అప్పుడే స్లీప్ అయితే వేస్తారు. మనం వెళ్తే ఏదో దొంగలు చూసినట్టు చూస్తారు అక్కడికి వెళ్తే. ఇప్పుడు ఈ ఇష్యూ కోసం అయితే టీటీకి చెప్పాను. వాళ్ళైతే ఉంటారు కదా కోచ్ అటెండెంట్, వాళ్ళకి చెప్పారు. వాళ్ళైతే టేప్ అంటిస్తాను అంటున్నారు ఇక్కడ. టీటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయితే మనకైతే ఇది తగ్గిందన్న షార్ప్నెస్ और थोड़ा थैंक यू. టేప్ डालना మనకి చెప్పగానే అయితే రెక్టిఫై అయితే చేస్తారు ఇది. చెప్పగానే వచ్చి రెక్టిఫై అయితే చేశారు. ఇది టేప్ అది అంటించారు, బాగుంది. కళ సముద్రం అనే స్టేషన్ స్కిప్ చేస్తాం మనం ఇప్పుడే. టీటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే టెంపరీగా సొల్యూషన్ అయితే చూశారు.
కానీ అదైతే మార్చాలి. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా అరేంజ్ చేయాలి, ఎందుకంటే మనం ప్రెసెంట్ 2026లో ఉన్నాము. ఎవ్రీ వన్ నీడ్స్ ద ఛార్జింగ్ పాయింట్. అండ్ కోచ్ నెంబర్ వచ్చేసరికి చూపిస్తాను, ఇదే కోచ్ నెంబర్. ముద్దిగుబ్బ అనే రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఎయిట్ 53కి గ్యాప్ ఎక్కువ ఉందబ్బా ప్లాట్ఫామ్కి ట్రైన్కి. ఆ ముందుని తగ్గిందిలేండి. లాస్ట్లో ఉన్న జనరల్ కంపార్ట్మెంట్స్కి కొంచెం కష్టమేమో. ముద్దిగుబ్బ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం మనం 8:57కి. మనతో పాటు ప్యారలల్గా ఒక హైవే కూడా వస్తుంది. ఇక్కడ ఒక ఖాళీ రేక్ ఉంది ఈ స్టేషన్లోని. మనం ధర్మవరం జంక్షన్ కౌంటర్లో ఉన్నాము. అలా ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, అది వచ్చేసరికి టువర్డ్స్ యశ్వంత్పూర్ వెళ్ళే రూట్. అది సాయినగర్ షిరిడి కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. సారీ, శ్రీ సత్యసాయి నిలయం. మనం వచ్చేసరికి ధర్మవరం స్టేషన్కి అయితే చేరుకున్నాము 9:22కి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DMM. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుందన్నమాట. స్టేషన్లో మాత్రం ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ 12731 ఏమో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము. వయా ధర్మవరం మీదకి వెళ్తుంది సికింద్రాబాద్. 12763 ఏమో వయా గూడూరు విజయవాడ మీదుగా వెళ్తుంది అనమాట సికింద్రాబాద్. ప్యాసింజర్స్ అయితే చాలా బాగా దిగారు, మన ట్రైన్ నుంచే దిగారు వీళ్ళందరూ. హాఫ్ మూన్ టైం వచ్చేసరికి 9:28 అవుతుంది. ఇంకా మనం ధర్మవరంలోనే ఉన్నాం. మనం 9:34కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఈజీగా ఒక 12 మినిట్స్ అయితే ఆగింది మన ట్రైన్.
మంచి రిఫ్రెష్మెంట్ అయ్యారు ప్యాసింజర్స్ అందరూ. తిరుపతి వెళ్ళడానికి ప్యాసింజర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు కదిరి దేవరపల్లి నుంచి తిరుపతి వరకు వెళ్ళే ప్యాసింజర్ వస్తుంది ఆ ట్రైన్ కోసం. ధర్మవరం జంక్షన్ వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ DMM. ఈ ట్రైన్ వచ్చేసరికి కదిరి దేవరపల్లి నుంచి తిరుపతి వరకు వెళ్తుంది. ఇందాక మనం చంద్రగిరిలో చూసాం కదా గుందకల్ తిరుపతి రేక్ షేరింగ్ ట్రైన్ అది. ఉండాలి ఇలాంటి ప్యాసింజర్స్ ట్రైన్స్ ఇంకా చాలా ఉండాలి. ఇందులో స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా ఉన్నాయి. ధర్మవరం తర్వాత మన స్టాప్ వచ్చేసరికి అనంతపూర్. ప్రసన్నాయనపల్లి స్టేషన్ ఇది. वन 2591 गोरखपुर यशवंतपुर सुपरफास्ट एक्सप्रेस. सुपरफास्ट एक्सप्रेस वया रायपुर विजयवाड़ा प्लेटफॉर्म क्रमांक 1 पर आरंभ है. ट्रेन नंबर 1273 तिरुपति सिकंदराबाद सुपरफास्ट एक्सप्रेस वया रायपुर మనం వచ్చేసరికి అనంతపూర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ATP 1080కి స్టార్ట్ అయ్యాము మనం అనంతపూర్ నుంచి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. అనంతపూర్ స్టేషన్లో నేను వచ్చేసరికి జొమాటోలో అయితే గ్రేప్ జ్యూస్ అండ్ ఫ్రూట్ సలాడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. తినేసి తాగేసి మీట్ అవుతా. డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ మనం అయితే గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఆ పైన గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అదే గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్. మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ అయితే అక్కడ అలాగే వదులుతుంది. ఆ పైన స్టాప్ కూడా ఆ ట్రైన్కి. డీజిల్ లోకోమోటివ్ చూసారా,
మనం వచ్చేసరికి గుత్తి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి జీవై. ఇలా మనం వచ్చిన రూట్లో వెళ్ళిపోతే అనంతపూర్ ధర్మవరంకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకో లైన్ వచ్చేసరికి ఎర్రగుంట్ల కడప తిరుపతి వైఆర్ రేణిగుంట. అండ్ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే గుంతకల్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే బళ్ళారి జంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మేజర్ జంక్షన్ పాయింట్ అనమాట గుత్తి అనేది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి జీవై. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఉంటుంది. మనకు గన్ చూసుకుంటే స్టార్టర్ అయితే వచ్చేసింది. ఆన్ టైంకి వచ్చేసింది మన ట్రైన్ వచ్చేసరికి గుత్తికి. పుల్ కూడా చేస్తాడు. (10:48) అంటే 10:48 ఆన్ టైంకి వచ్చేసింది. అండ్ 10:53కి మనం డిపార్చర్ అయిపోతున్నాం గుత్తి నుంచి. గుత్తికి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది. రైలు నంబర్ 127331. ఇప్పుడు వచ్చింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 16594. చంద్రుడు మనతో పాటే వస్తున్నాడు అలాగా. ఇదేంటిది? పాత కొత్త చెరువు. పాత కొత్త చెరువా? నేను తప్పు చదివానా? మనం గుంతకల్ స్టేషన్కి చేరుకున్నాం 11:37కి. గుంతకల్ నుంచి మనకు స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో వీ కెన్ ప్రొసీడ్ అనమాట. మనం వచ్చేసరికి గుంతకల్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 11:50కి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఇక్కడైతే క్రూ అంతా చేంజ్ అయ్యారు. ట్రైన్ మేనేజరు, లోకో పైలట్స్, టీటీస్ అందరూ చేంజ్ అయ్యారు ఇక్కడ. 651 యశ్వంత్పూర్ జంక్షన్ నుండి సికింద్రాబాద్ మీద వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ ఏం లేదు, క్రూ చేంజ్ అయ్యారు కదా, బ్రేక్ టెస్టింగ్ అంతే. ఎక్స్ప్రెస్ via Raichur Vikarabad is on platform number 1. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 168 साउथ सेंट्रल रेलवेज गुंतकल डिवीजन से चलकर यशवंतपुर जंक्शन से बीडा को जाने वाली एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर WDM 3D डीजल लोकोमोटिव. WAG 7
డీజిల్ లోకోమోటివ్ WDP-4B. ఇది 4D. For January Express, platform number 2 पर थोड़ी भी देर में आएगी। గుళ్ళెగూడ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం ప్రెజెంట్. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 12749 మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాగలపల్లి అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. లూప్ లైన్ స్కిప్ ఇది. మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది. నైట్ ఏంటంటే గుంతకల్ జంక్షన్ దాటిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేద్దామని చెప్పి పడుకున్నాను. అది వికారాబాద్ దాటేసింది. ట్రైన్ వస్తుంది, చూద్దాం ఈ ట్రైన్ అనేది. లింగంపల్లి కోచ్ డిపో ఏరియా ఇది. లింగంపల్లి నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతాయి కదా, వాటి మెయింటెనెన్స్ అయితే ఇక్కడే చేస్తారు. ఐ మీన్ వాటర్ ఫిల్లింగ్ కానీ, ట్రైన్ క్లీనింగ్ కానీ, చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడే చేస్తారనమాట.
లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఒక ట్రైన్ అయితే ఉంది. చూద్దాం ఏ ట్రైన్ అనేది కూడా అది. గౌతమి దేవగిరి రెండు రేక్ షేరింగ్ బండి ఇది. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 6:25కి వచ్చాము. కొంచెం లేట్లోనే వచ్చింది బండి మాత్రం. 5:45కి రావాలి, 6:25కి వచ్చాము. ప్యాసింజర్స్ ఇంకా దిగుతున్నారు. మనకైతే ఆల్రెడీ స్టార్టర్ వచ్చేసింది, ప్రొసీడ్ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది లోకో పైలట్ దగ్గర. గార్డ్కి అయితే స్టార్టర్ చూపిస్తున్నారు. ఇలాంటి స్టేషన్ దగ్గర మినిమం ఒక 3-4 మినిట్స్ అని ఆపాలి కదా, దిగుతారు కదా ప్యాసింజర్స్. 6:25కి వచ్చాము, 6:27కి డిపార్చర్ అయిపోతున్నాం మనం. కానీ ప్యాసింజర్స్ చూడండి ఎంతమంది దిగారో. లింగంపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసరికి LPI. L for lion, P for peacock, I for India. $185.20 ముంబై LTT విశాఖపట్నం బండి ఇంకా రాలేదా? $185.20 ముంబై LTT నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే బండి 11.5 hours డిలేలో ఉంది ఈరోజు. ఈరోజు అంటే నేను ట్రావెల్ చేసిన రోజు. చందానగర్. మనం ప్రెజెంట్ జేమ్స్ స్ట్రీట్ అవుటర్లో ఉన్నాము. మనకి ఎదురుగా ఒక ట్రైన్ వస్తుంది, చూద్దాం. వ్యాప్సమ్ లోకోమోటివ్తోని. చార్మినార్ ఎక్స్ప్రెస్. చెన్నై బీచ్ నుంచి హైదరాబాద్ వరకు. మళ్ళీ హైదరాబాద్ హుబ్లీతో రేక్ షేరింగ్ కూడా ఉంది ఈ బండి. మనం సికింద్రాబాద్ స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. ఇక్కడైతే ఒక లోకో క్లీనింగ్ కోసం అయితే వెయిటింగ్. వ్యాప్సమ్ లోకోమోటివ్ ఇది.
మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ చూద్దాం. ఓకే, విశాఖపట్నం సికింద్రాబాద్ వీక్లీ బండి అది. దానికి రేక్ షేర్ కూడా ఉంటుంది. షాలిమార్ సికింద్రాబాద్ బండితో ఆన్ టైం కంటే ఆన్ టైంకి 7:30కి వచ్చాం మనం. అండ్ మనం వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఆన్ టైం చేరుకున్నాము. ఈ ట్రైన్లో నా ఎక్స్ప్రెస్ చెప్పాలంటే చాలా బాగుంది. ట్రైన్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పంచువాలిటీ ఉంది. అండ్ వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్. అండ్ పద్మావతి ఆ రూట్లో కూడా నడపడి అండ్ ఈ రూట్లో కూడా రెగ్యులర్గా నడిపితే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.